హాయ్ అండి, వెల్కమ్ టు శివ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి తల్లికి వందనం పథకం సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకొచ్చినామండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ని అప్డేట్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా, పథకాలకు సంబంధించి కానీ, అదే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎటువంటి అప్డేట్ వచ్చినా ఫస్ట్ మీరు మీ మొబైల్లోనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలుసుకోవచ్చు. ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. తల్లికి వందనం పథకంకి సంబంధించి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అదే విధంగా ఎంతమంది పిల్లలు ఎలిజిబుల్ కుటుంబానికి సంబంధించి, అదే విధంగా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి అనేది మొత్తం డీటెయిల్ ని ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. మొత్తం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మొత్తం అప్డేట్ మీకు తెలుస్తుంది. ముందుగా నిన్న జరిగిన అసెంబ్లీ అంటే ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయ్యి 2 days అయింది. ఆల్రెడీ నిన్న అయితే గవర్నర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే అనౌన్స్ చేశారండి. అదేంటంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ సంవత్సరం మే నెల లాస్ట్ లో తల్లికి వందనం పథకాన్ని అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలకి ఈ తల్లికి వందనంకి ఎలిజిబుల్ అనేది కూడా చెప్పారండి. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమందికి 1వ తరగతి నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎంతమంది ఒక కుటుంబానికి సంబంధించి ఎంతమంది పిల్లలు ఉన్నాయి అంతమందికి ఈ స్కీమ్ ఎలిజిబుల్ అని చెప్పేసి నిన్న అయితే అనౌన్స్మెంట్ చేశారు. అదేవిధంగా ఎలా అప్లై చేయాలంటే ఇది అప్లై చేయడం అయితే మనం చేయడం అండి. ఆల్మోస్ట్ అన్ని స్కూల్లోనే వాళ్ళ స్కూల్ యాజమాన్యం అయితే అప్లై చేస్తారండి. అదేవిధంగా దీనికి ఏమేమి డాక్యుమెంట్లు అంటే వాళ్ళకి 70% అబోవ్ అయితే అటెండెన్స్ అనేది పిల్లలకైతే ఉండాలి. అప్పుడే ఈ స్కీమ్ కి అనేది ఎలిజిబుల్ మెయిన్. అదేవిధంగా మనమైతే ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాం చూడండి, ఈ స్కీమ్ కి అయితే మనం అయితే అప్లై చేయము. స్కూల్ యాజమాన్యం వారే ఈ పిల్లలకి అయితే ఈ తల్లికి వందనం పథకానికి అయితే అప్లై అయితే చేస్తారండి. మొత్తానికి ఇది చదువుకున్న అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న ప్రతి ఒక్క పిల్లలు దీనికి ఎలిజిబుల్లే. అదేవిధంగా ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పేసి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు అయితే చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అంటే మన ఛానల్కి వచ్చిన లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని మీరు మీ మొబైల్లోనే చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.